హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SM డైలీ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మా కర్రీ వచ్చేసి పొట్టేలు తలకాయ కర్రీ మాంసం. ఇది సండే స్పెషల్ మా ఇంట్లో. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. తలకాయ మాంసం కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, దాని గురించి, దానివల్ల లాభాలు ఏంటి అనేది అన్నీ ఈ వీడియోలో నేను చెప్తాను. ఇది అందరికీ చాలా మంచిది. సో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే తలకాయ మాంసం. మా ఆయన ఈరోజు సండే అని తీసుకొచ్చారు. నేను తింటే మంచిదని ఈ తలకాయ మాంసం కనుక కర్రీ బాలింతలు తింటే మంచిదని తీసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఎలా వండుకోవాలో చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఆవగించుకుందాం దీన్ని. కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఆవగించుకుందాం. ఫస్ట్ ఆవగించుకుంటే స్మెల్ రాకుండా మొక్క అనేది బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉప్పు పసుపు వేసుకొని మొత్తం కలిగి పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు మనం దీన్ని ఆవగిద్దాం ఫ్రెండ్స్. నీరంతా వచ్చేసి మొక్క అనేది కొంచెం బాగా ఉడుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, మాంసం ఆవగిళ్ళలోపు మనం అంతలోకి మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ వేసుకుందాం, మసాలా రెడీ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ ఎలా ఉందో ఆవగించుకుంటున్నాం కదా, ఎలా ఉందో చూద్దాం. ఇంకొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ మనం కలిగి పెట్టుకొని మళ్ళీ పెట్టుకుందాము స్టవ్ మీద. ఆ నీరంతా అనేది కొంచెం బాగా ఇంకిపోవాలి. సో ఫ్రెండ్స్, ఈ తలకాయ మాంసంలో బ్రెయిన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ బ్రెయిన్ కనుక మనం తిని పాలిస్తే చాలా అంటే చాలా మంచిది. అలాగే విడిగా కూడా చిన్నపిల్లలకు కనుక పెడితే మాత్రం బ్రెయిన్ అనేది చాలా పనిచేస్తుందని చెప్తారు. మీరు మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే ఇలాగే తలకాయ మాంసం తెచ్చుకున్నప్పుడు ఈ బ్రెయిన్ విడిగా తీసి చిన్నపిల్లలకు పెట్టండి. చాలా అంటే చాలా మంచిది. దీన్ని మనం వాష్ చేసుకొని కొంచెం ఉప్పు, లైట్గా సాల్ట్ కానీ ఏదైనా సాల్ట్, పసుపు కొంచెం వేసి లైట్గా కొంచెం కడుక్కుందాం ఫ్రెండ్స్. మనం అదంతా పోయిద్ది, స్మెల్ రాకుండా ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, బ్రెయిన్ కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకున్నాము. అలాగే మాంసం కూడా మొత్తం మాగిలిపోయింది, బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంక మనం తాలింపు పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈ నూనెలో టమాటాలను, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసి మనం కొంచెం ద్వారగా వేగనిచ్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టమాటాలు, ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు వేసుకొని మనం దీన్ని పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. కూర గ్రేవీగా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత కొంచెం మసాలా, మనం వేసుకున్న మసాలా, కొబ్బరి, చిన్నెల్లిపాయలు, అల్లం వేసుకున్న మసాలా, కొత్తిమీర, అలాగే ధనియాలు, చెక్క, లవంగం, అవన్నీ మిక్సీ పట్టిన పొడి, ఈ 3 వేసుకొని మనం ఇలా కలుపుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదంతా పచ్చివాసన పోయి మొత్తం మసాలా ఇదంతా వేగిన తర్వాత ఇక మనం ఇందులో మాంసం వేసేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇక మాంసం వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆవగించేటప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు పసుపు, కారం వేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఆ 2 వేసుకొని మనం ఇదంతా మొత్తం కలుపుకుందాము. సో ఫ్రెండ్స్, ఇలా పసుపు, కారం కలిపి పెట్టుకొని మనం కాసేపు దీన్ని మగ్గనిద్దాము. మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుంటే కారం అదంతా ముక్కగా పట్టింది ఫ్రెండ్స్, టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ముక్క కొంచెం మగ్గింది. దీంట్లో మనం టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకుందాం. ఈ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ పేస్ట్ని మనం కలుపుకుందాం ఫ్రెండ్స్.
ముక్కకు పట్టేదాకా. ఓకే ఫ్రెండ్స్, ఈ పేస్ట్ని కూడా మనం కలుపుకున్నాం. కొంచెం మూత పెట్టి మనం కూడా కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దీన్ని కూడా కొంచెం ఉమ్మగిలినిద్దాము. ఆ పేస్ట్ అనేది ముక్కలకు పడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ పేస్ట్ కూడా ముక్కకు బాగా పట్టింది. ఇక మనం వాటర్ పోసుకుందాం. ఈ తలకాయ మాంసంలో పులుసు ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసుతో తింటే. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటర్ పోసుకున్నాము. ఈ పులుసు ఉడికిందాక మనం ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం మనం. అంతలోకి మొక్క ఉడికిద్ది. ఓకే ఫ్రెండ్స్, పులుసు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. అప్పుడు పులుసుకు పడుతుంది, బాగుంటుంది. సరిపడా వేసుకోండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 10 నిమిషాలు కూరని ఉడకనిద్దాము. ఈ బ్రెయిన్ని ఒక 20 నిమిషాల ముందు కానీ మనం కూర వస్తుంది అన్నప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే ఇదంతా చెదిరైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక మనం బ్రెయిన్ వేసేసుకుందాం దీంట్లో. ఫ్రెండ్స్, ఈ బ్రెయిన్ కూడా ఉడికిందాక మనం ఉంచుకుందాం ఫ్రెండ్స్. కరెక్ట్గా ఒక 20 నిమిషాలు మనం ఈ కూరని ఇంకా ఉడకనిద్దాము. ముక్క కూడా బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం టేస్ట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చక్కగా కూర అయితే ఉడికిపోయింది, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని మొత్తం తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తలకాయ మాంసం కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక మనం టేస్ట్ చూద్దాం అన్నీ సరిపోయినాయో లేదో. బ్రెయిన్ కూడా బాగా ఉడికింది ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. ఇదిగోండి బ్రెయిన్. టేస్ట్ మాత్రం మా వారి చేత చూపిస్తాను నేను. కాలుతుందేమోనని ఊదుకుంటున్నాడు ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఓ, ఈ వంట మొత్తం మీరేనా చేసింది? క్రెడిట్ అంతా మీకే ఇవ్వాలి అటైతే. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.